ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు టీఏ ఆర్మీ ర్యాలీ టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ నుంచి మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అండ్ ఏజ్ లిమిట్ కూడా 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ రన్నింగ్ ఏమైనా ఉందా లేదా అనేది క్లారిటీ అయితే ఇప్పుడు వీడియో చెప్తాను. ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా కాబట్టి వీడియోస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అది కూడా టీ ఆర్మీలోనూ ఆఫీసర్ స్థాయి పోస్టులు అనే జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూసినటువంటి ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేయడం మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు టీఏ ఆర్మీ ర్యాలీ టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ నుంచి ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారని చెప్పాను కదా. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. అయితే మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే ఇంకా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రాలేదు. రేపు సాటర్డే ఏదైతే ఉందో ఆ డేట్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు జాయింట్ టెరిటోరియల్ ఆర్మీ యాజ్ ఆఫీసర్స్ అనమాట. ఈ విధంగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకుంటే ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ ఉందంటే May 12th మనకు ఈ నెల 12వ తేదీ నుంచి June 10th నెక్స్ట్ మంత్ 10th వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు జాయింట్ ఇండియన్ ఆర్మీ కానీ ఇక్కడ ఆర్మీ వెబ్సైట్ అయితే ఇచ్చాడనమాట. ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి ఇక అప్లై చేసిన వాళ్ళకు ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ అనేది July 20, 2025 మనకు నెక్స్ట్ మంత్ కాగా అవుతుకు వచ్చే మంత్ జూలైలో వచ్చేసి మనకు 20 తారీఖు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తాను. వాళ్ళు క్లారిటీ మెన్షన్ చేస్తారు కానీ చూసుకొని అయితే బాగా ప్రిపేర్ అవ్వండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకున్నట్టే ముందుగా వచ్చేసి వేకెన్సీస్ మేల్ వాళ్ళకి వచ్చేసి 18 పోస్టులు ఉన్నాయి. గర్ల్స్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అయితే పోస్టులు తక్కువనే కదా అని మీరు అయితే నెగ్లెక్ట్ చేయొద్దండి. మనకు పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. వాటిలో ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 42 సంవత్సరాల ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ ఏజ్ లిమిట్ అనేది June 10, 2025 మనకు అప్లై లాస్ట్ డేట్ June 10 కాబట్టి ఆ డేట్కి మన అప్లై లాస్ట్ డేట్ అనేది కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి చూసుకుని అయితే అంటే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇక నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ చెప్పాను కదా July 20, 2025 22 అయితే మెన్షన్ చేశారు. అప్లై డేట్స్ అయితే మొత్తం కూడా చెప్పాను. దీనికి ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే Part 1 రీజనింగ్ అయితే ఉంటుంది. 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 hours అయితే మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లారిటీ కూడా మెన్షన్ చేశారు. సో చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ టైమింగ్ 2 hours సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఎగ్జామ్ అనేది. ఇక నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కానీ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా 0.33% అయితే ఉంది. అంటే మనకు 3 మార్కులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి 3 తప్పులకు కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఫీజు డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై వచ్చేసి ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో అప్లై చేసుకుని ఆర్మీ వెబ్సైట్ అయితే ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఏదైతే మనకు పర్సనల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. SSB ఇంటర్వ్యూ టైప్ అనమాట. SSB ఇంటర్వ్యూ అంటే మనకు సైకాలజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుంది అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు SSB ఇంటర్వ్యూలోన. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత SSB ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేశారంటే మీకు టెరిటోరియల్ ఆర్మీలోన ఆఫీసర్ స్థాయి పోస్ట్ అయితే మీకు అంటే జాబ్ అయితే కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. మనకు శాలరీ చూసుకుంటే ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని జాబ్ సాధిస్తే కనుక మీరు లెఫ్టినెంట్ ర్యాంక్లోన ఆఫీసర్ స్థాయిలోన మీ ఆఫీసర్ స్థాయి పోస్టులు అన్నమాట లెవెల్ 2 కింద మీకు శాలరీ వస్తుంది. 56,100 నుండి 177,500 వరకు శాలరీ వస్తుంది. అదేవిధంగా మీకు మిలిటరీ పేస్ సర్వీస్ కూడా 15,500 వరకు శాలరీ వస్తుంది అనమాట. అన్ని అనేవి కలుపుకుంటే ఓవరాల్ మీకు పర్ మంత్ మీకు 1,00,000 వరకు ఏదైతే శాలరీ మీకు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ నోటిఫికేషన్ 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇది ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే చేస్తాను. ఇది ప్రజెంట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ మాత్రమే అనమాట.
అండ్ మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి బ్రదర్. లేదంటే కానీ నాకు ఇన్స్టాగ్రామ్ పేరు మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మెసేజెస్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. థ్యాంక్ యూ.